ప్రభుపేట వందనములు శుభములు తెలియజేస్తున్నాం. అలాగే గ్రామ పెద్దలకి అధికారులకి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి ఈ ఉదయకాల సమయాన్ని మీ గ్రామానికి రావడానికి గల కారణం ప్రియులరా, బైబిలు వాక్యం యొక్క సారం అర్థం కాక పొరపడుచున్నారే కానీ బైబిల్ అనేది ఎందు నిమిత్తము ప్రతి మానవులకు ఎంత అవసరమైనదో ఎంత ప్రాముఖ్యమైనదో తెలియక పొరపడుచున్నారు ప్రియులారా. బైబిల్ అంటే మనుషులందరూ భూమి మీదకి వచ్చి మరణం తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రదేశం కొరకు భూమి మీద ఉన్నంత కాలం మనిషి బ్రతుకుతున్నానికి అవసరమైన ప్రకృతినంతని కూడా తెలియచేయడానికి కేవలం మనిషి నిమిత్తమే ఇవ్వబడినటువంటి ఏకైక గ్రంథం అండి. యేసుక్రీస్తు వారంటే చాలా చునకనగా చిన్న చూపుగా మనుషులకి కనపడచ్చేమో కానీ ఆయన చెప్పిన మాటల్లో పరమార్థం అండి ఎవరికి అర్థం కాలేదని చెప్పచ్చండి. ఆయన మాట అర్థం అవుతే ఎంత గొప్పవాడైనా సరే అతనికి దాసోహం అయిపోతాడు అనడానికి ఎందరో ఉన్నారండి. వాళ్ళలో ఒక్కరిని ముందు పెడతాను. ఆయనే ఎవరో కాదు, మన భారతదేశానికి పితామహుడైనటువంటి మహాత్మా గాంధీ అండి. ఆయన కూడా బైబిల్లో ఏముందో అని తెలుసుకోవాలని కాదండి, ఎందుకు ఈ గ్రంథాన్ని ప్రతిష్ఠిత అవుతుందని చదివారండి. చదివిన తర్వాత ఆయన మాటలకి ఎంత ఆకర్షితులయ్యారంటేనండి చాలా వేదంగా తీసుకున్నారండి. దాన్ని యేసుక్రీస్తు వారు మాటల్లో చెప్పారు, కానీ మహాత్మా గాంధీ క్రియల్లో చూపించారండి. ఏంటో తెలుసండి, పరిచారం చేయుటకు అండ్ పదవే అవసరం లేదని ఆయన మాట ఎంత వేదంగా తీసుకున్నారంటే అండి, స్వతంత్రాన్ని తెచ్చి కూడా అంత సర్వహక్కు కలిగిన వాడయ్యిండు కూడా ఏ పదవిని ఆశించలేదంటే క్రియల్లో చూపించాడు కదండి. ఆయన పరిచారం చేయాలంటే పదవే అవసరం లేదు అండ్ మంచి పని చేయడానికి ఒక హోదాలో ఉంటేనే చెయ్యాలని అనుకోవడానికి లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సామాన్యుడిగా భూమి మీదకు వచ్చి ఈ శరీర సంబంధమైన విషయాలు ఏమీ చెప్పలేదండి. ఆయన ఈ చిన్న జీవితం అయిన 60-70 సంవత్సరాలు బ్రతికే ఈ బ్రతుకు కోసం అయితే ఆయన చెప్పలేదండి. దానికోసం ఎవ్వరూ కూడా నమ్మవలసిన అవసరత కూడా లేదండి. మనిషి ఎందుకు యేసుక్రీస్తుని అంగీకరించాలి అంటే, మనం ఈ దేశము నుండి మరొక దేశం వెళ్ళాలంటే అండ్ పాస్బుక్ అంటున్నారు, వీసా అంటున్నారు అండ్ ఇన్ని సిస్టాలు ఇక్కడే ఉన్నప్పుడు మనిషి మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత మరో లోకానికి వెళ్ళాలంటే ఎటువంటి అర్హతలు లేవంటారా? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ దేవుని మాటలు చెప్పేవారికి వినేవారికి ఎంత మేలన్నది ఒక ఉదాహరణగా చెప్తానండి. మన బ్రతుకులో ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే ఆపదకాలం మంది ఎంత ఉపయోగపడతాయి అంటే అండి, ఒక ఉదాహరణగా ఈ వేసవ కాలంలో ఈ వేడిమికి గొంతుకు ఆరిపోతూ ఉంటుందండి. అది ఎంతమంది తీసుకున్నా ఒక్క దాహాన్ని తీర్చడం ఎంత వాస్తవమో దేవుని మాట తన హృదయంలో పెట్టుకుంటే అందరికీ అంతకంటే మేలండి. మంచినీళ్ళు మనిషి ప్రాణాన్ని ఎలా కాపాడుతుందో దేవుని వాక్యం అన్నది నిత్య జీవానికి తీసుకెళ్తుంది అన్నది అంత వాస్తవం అండి. కానీ ఎవ్వరు ఈరోజు పట్టించుకోవడం లేదు. ఎన్నో బాధలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. మెడిసిన్ వేసుకున్న బాధలు తగ్గక రోగాన్ని జయించలేక తనకు తానే ఆ శరీరం నుండి ఆత్మను దూరం చేసుకున్నవారు ఎందరో ఉన్నారండి. లేరంటారా? బలవంతంగా ఆత్మను దూరం చేయట్లేదంటారా? ఏమండి, అలాంటి బాధ నుండి విముక్తి చెయ్యడానికే మహారక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి, నాయన ఇదిగో శరీరం కేవలం కొంతకాలమే ఉంటుంది, అది నిష్ప్రయోజనమైనది, ఆత్మని రక్షించే మాటలు సమృద్ధిగా మనిషిని కాపాడే మాటలు, మనిషిని మనసును మార్చే మాటలు చెప్పడానికి వచ్చాడండి. ఆయన ఈ భూమి మీద స్థాపించాడు, వెళ్ళాడు. మరో లోకానికి వెళ్ళాలంటే ఆయన ద్వారాగానే వెళ్ళాలి అని భూమి మీదకు వచ్చి ఈ శరీరాలతో మానవులు నెరవేర్చలేకపోతున్నారని ఇదే దేహాన్ని కలిగి బాధలు కష్టాలు అన్నిటిని అనుభవించి, ఏమండి, భూమి మీద తొలి మానవుడి నుండి పుట్టిన మొదలుకొని